ఉంది. హెచ్ఎల్ వచ్చేసి టైట్ ఫైట్ కీన్ కంటెస్ట్, అంటే ఇప్పుడు ఎవరైనా గెలిచేటువంటి అవకాశాలు ఉన్నాయి అక్కడ. బొబ్బిలి టీడీపీ ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్ వచ్చి టీడీపీ ఆ చివరికి వచ్చేసరికి కూడా ఆ టీడీపీ గెలిచేటువంటి సీట్ దక్కించుకునేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. చీపురుపల్లి వచ్చేసి టైట్ ఫైట్ కొనసాగుతుంది. అక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు, ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ నేపథ్యంలో అక్కడ ఇద్దరి మధ్య పోటాపోటీగా ప్రస్తుతం కొనసాగుతుంది. కానీ చివరికి వచ్చేసరికి వైఎస్ఆర్సీపీ ఆ సీటుని కూడా దక్కించుకునేటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. విజయనగరం విషయానికి వస్తే విజయనగరంలో టైట్ ఫైట్ కొనసాగుతుంది. టీడీపీ సీట్ దక్కించుకునేటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. నెల్లిమర్లో వచ్చేసి టైట్ ఫైట్ కీన్ కంటెస్ట్, ఎవరైనా గెలిచేటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా మన ప్రస్తుతానికి ఫిబ్రవరి 1వ తారీఖు వరకు ఉన్నటువంటి ఈ సర్వే ఆధారంగా మనకు తెలుస్తుంది. ఇక గాజాపత్రి నగరం వచ్చేసి టైట్ ఫైట్ కొనసాగుతుంది. చివరికి వచ్చేసరికి వైసీపీ దక్కించుకునేటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇక ఈ మొత్తం ఓవరాల్గా విజయనగరం లోక్సభ కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి విషయం చూసుకుంటే మాత్రం ఇటు వైసీపీ రెండు నుంచి 3 స్థానాల్లో గెలిచేటువంటి అవకాశాలు ఉన్నాయి. మిగతా టీడీపీ గెలిచేటువంటి అవకాశం ఉన్నాయి. 2 స్థానాల్లో కొంత టఫ్ ఫైట్ అనేది కొనసాగేటువంటి అవకాశం, ఎవరైనా గెలిచేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఇక అరకు పార్లమెంటరీ నియోజకవర్గం విషయానికి వస్తే పార్వతీపురం ఎస్సీ కాన్స్టిట్యున్సీ అక్కడ టైట్ ఫైట్ కొనసాగేటువంటి అవకాశాలు ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ చివరి మూమెంట్లో వైఎస్ఆర్సీపీ ఆ సీటుని దక్కించుకున్నటువంటి అవకాశాలు ఉన్నాయి. పాలకొండలో ఎస్టీ నియోజకవర్గం ఇది. ఇక్కడ టైట్ ఫైట్ ఉంది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్లో చివరికి వచ్చేసరికి కీన్ కంటెస్ట్, అంటే నువ్వా నేను అనే విధంగా ఉన్నాయి. కానీ ఎవరైనా గెలిచేటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇక అరకు పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ దానికి సంబంధించిన వివరాలు చూస్తే అయితే కురుపం వచ్చేసి ఎస్టీ కాన్స్టిట్యున్సీ వైఎస్ఆర్సీపీ, ప్రస్తుతం కూడా వైఎస్ఆర్సీపీ ఉంది. చివరికి వచ్చేసరికి కూడా ఎన్నికలు వచ్చే విధంగా వరకు కూడా వైఎస్ఆర్సీపీ ఉండేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. సాలూరు ఎస్టీ కాన్స్టిట్యున్సీ అక్కడ టైట్ ఫైట్ ఉంది. ఇప్పుడు చివరికి వైఎస్ఆర్సీపీ గెలిచేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక పాడేరు ఎస్టీ కాన్స్టిట్యున్సీ అక్కడ ప్రస్తుతం ఇప్పుడు టైట్ ఫైట్ కొనసాగుతుంది. వైఎస్ఆర్సీపీ మధ్య టీడీపీ మధ్య టైట్ ఫైట్ కొనసాగుతుంది. కానీ చివరి రిజల్ట్స్ వచ్చే వరకు టీడీపీయే ఆ సీటుని కూడా దక్కించుకునేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా మనకి ఈ సర్వే ఆధారంగా తెలుస్తుంది. ఇక అరకు విషయానికి వస్తే అరకు కాన్స్టిట్యున్సీ ఎస్టీ కాన్స్టిట్యున్సీ కాబట్టి అక్కడ ఎస్టీ కాన్స్టిట్యున్సీ అక్కడ టైట్ ఫైట్ కొనసాగుతుంది. కానీ కీన్ కంటెస్ట్ అనేది కూడా మనకి ఈ సర్వే ఆధారంగా అర్థమవుతుంది. అంటే నువ్వా నేనా అదే, అంటే ఎవరైనా గెలిచేటువంటి అవకాశం ఉన్నది. చివరి వరకు ప్రజల నాడి ఏ విధంగా ఉండబోతుంది, చివరికి ఎటు చేంజ్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది అనేది చెప్పలేమనే విధంగా తెలుస్తుంది. ఇక రంపచోడవరం ఎస్టీ కాన్స్టిట్యున్సీ వైఎస్ఆర్సీపీ, ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ ఉంది. తర్వాత కూడా అంటే వచ్చే ఎన్నికల వరకు ఈ ఎన్నికలు జరిగితే వైఎస్ఆర్సీపీ ఆ సీటుని కూడా దక్కించుకునేటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అంటే ఇక విశాఖపట్నం సంబంధించినటువంటి లోక్సభ సెగ్మెంట్ వారిగా చూసుకుంటే మాత్రం భీమిలి టీడీపీ ఉంది ప్రస్తుతానికి. తర్వాత టీడీపీ గెలిచేటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా ఈ సర్వే సంస్థ చెప్తుంది. శృంగవరపు కోట ఇటు టీడీపీ ఉంది. తర్వాత కూడా టీడీపీ గెలిచేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇక్కడ ఈ 2 కాన్స్టిట్యున్సీస్లో టీడీపీ ఎక్కువగా పోటీ మాత్రం కనిపిస్తుంది. వైసీపీ కొంత తక్కువగా ఉన్నట్టు కూడా ఈ సర్వే ఆధారంగా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఇక గాజువాక నియోజకవర్గం సంబంధించిన విషయం చూసుకుంటే టీడీపీ లేదా జనసేన 2 పొత్తులు ఉన్నటువంటి నేపథ్యంలో ఎవరికైనా అక్కడ సీట్ అనేది రావచ్చు. గెలిచేది కూడా ఎవరు ఉంటే అక్కడ క్యాండిడేట్ ఎవరు ఉంటే టీడీపీ క్యాండిడేట్ ఉంటే టీడీపీ గెలుస్తుంది, లేకపోతే జనసేన ఉంటే జనసేన క్యాండిడేట్ గెలిచేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా ఈ సర్వే చెప్తుంది. ఎందుకంటే ఇద్దరు కూడా కలిసి ముందుకు వెళ్తున్నారు కాబట్టి ఎవరికి వస్తే వారికి వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది గాజువాక సంబంధించినటువంటి సీటు. ఇక